ఏంటి దేవుని యొక్క దీవెనలు. ఇక్కడ దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి, మనుషుల యొక్క దీవెనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనుషుల యొక్క మానవుల యొక్క దీవెన గొప్పదా, దేవుని యొక్క దీవెన గొప్పదా? అమ్మా ఏంటి మానవుల యొక్క దీవెన గొప్పదా, దేవుని యొక్క దీవెన గొప్పదా? అమ్మా మనుషుల దీవెన గొప్పదా, దేవుని దీవెన గొప్పదా? మనసునిచ్చిన ఆస్తి గొప్పదా, దేవుడిచ్చే ఐశ్వర్యం గొప్పదా? దేవుడిచ్చేదే గొప్పది. కనుక ఇక్కడ యనమండుగురు భక్తులు కనిపిస్తా ఉన్నారు. ఎంతమంది అంటండి? యనమండుగురు భక్తులు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ 8 కుటుంబాలు కనిపిస్తా ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు అంటండి? 8 కుటుంబాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ దినాన్ని 8 కుటుంబాల్లో దేవుడు చేస్తున్న కార్యాల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మొదటి యొక్క కుటుంబము, ప్రియ సహోదరులారా, దేవుని చేత దీవించబడిన కుటుంబం. మొదటి కుటుంబము నోవాహ కుటుంబము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏ కుటుంబం అంటండి? జల ప్రళయము నుండి రక్షించబడి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్న కుటుంబము నోవాహ కుటుంబము. రెండో కుటుంబము ఏంటి? దేవుని చేత పిలువబడిన కుటుంబం. ఏ కుటుంబం అంటండి? దేవుని చేత పిలువబడిన కుటుంబం అబ్రహాం గారి కుటుంబం. ఏంటి? ఏ కుటుంబం అంటండి? అబ్రహాం గారి కుటుంబం. మూడో కుటుంబము యాకోబు గారి కుటుంబము. ఏంటి? మోసముతో తన అన్నని, తన తండ్రిని మోసగిచ్చి పొందుకున్న దీవెనలో ఏమి లేదండి, సంతోషము లేదు. దుఃఖము, భయము, ప్రాణ భయముతో అతడు పరుగులెట్టారు. ఎక్కడికి? తన ప్రాణాన్ని దక్కించుకుంటే అరణ్యంలోనికి పరిగెట్టారు. అయితే ఏ దీవెన కొరకు ఆయన, ఏ దీవెన పొంది యాకోబు గారు పరిగెట్టారు అంటే, తండ్రిని ఇటు అన్నని కూడా మోసగించి దీవెన పొందారు. ఆ దీవెనలో ఏమి లేదంటే సంతోషము లేదు. అయితే దేవుని యొక్క దీవెన కావాలి, ఆ స్థిరమైన దీవెన కావాలని యాకోబు గారు ఒక రాత్రంతయు దేవునితో పెనిగిలాడి దేవుని దగ్గర దీవెన పొందుకున్నారు. యాకోబు గారి కుటుంబం. దేవునికి స్తోత్ర. యాకోబు గారు, దేవునికి స్తోత్ర. ఇక్కడ నాలుగో కుటుంబం. దేవునికి స్తోత్ర. అన్నల చేత దూషించబడి, అన్నల చేత ఒక లోయలో త్రొయ్యబడి, దేవుని చేతికి అప్పగించబడి, ఒక పొత్తిఫెర యొక్క చేతికి రాజు ఒక పొత్తిఫెర యొక్క చేతికి అప్పగించబడి రాజు నగరానికి తీసుకువెళ్ళి దేవుడు అక్కడి నుంచి యోసేపు గారిని గొప్పగా, ఆ దేశానికే గొప్పగా రాజుగా చేసి దేవుడు దీవించారు. దేవునికి స్తోత్ర. ఎవరండి అమ్మా నాలుగో దీవెన? ఎవరండి? యోసేపు గారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయితే ఇక్కడ ఐదో దీవెన ఒబేదాము. ఎవరంటండి? ఒబేదాము. ఈయన తన దేవుడి యొక్క మండసాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించి, వారు బంధుమిత్రులు దేవుణ్ణి ఆరాధించి ఆశీర్వాదము పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరంట? ఒబేదాము గారు. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఆరో దీవెన సొలొమోను గారు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు చేసి ఈ గొప్ప దీవెన దేవుడు ఇచ్చారు. ఇక్కడ ఏడో దీవెన సరేపతి యదవరాలు, దేవుని చేత 3.5 సంవత్సరాలు పోషించబడిన దీవెన. దేవునికి స్తోత్ర. ఇక్కడ 8దో దీవెన యోబు గారు. ప్రియ సహోదరుల, సాతానుడి యొక్క చేత ఎంతగానో శోధించబడి తన సర్వము కోల్పోయి మళ్ళీ తిరిగి తుదికి మహాభివృద్ధి పొందిన యోబు గారి కుటుంబం ఇక్కడ కనిపిస్తా ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు ఇక్కడండి? 8 కుటుంబాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 8 కుటుంబాలను కూడా ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగారో, దేవుని యొద్దకు వచ్చారో, దేవుని మాటకి లోబడ్డారు, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, దేవునికి విధేయత కలిగి వారు దేవుని దగ్గర నమ్మకముగా జీవించారు. వారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుల్లో కూడా అందరూ కూడా, ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా పాపులే. ఈ యనమండుగురు కూడా పాపులా కాదండి? వారు దేవుని దగ్గరికి పరిశుద్ధులుగానే వచ్చారా, పాపులుగా వచ్చారా? అమ్మా పరిశుద్ధులుగా వచ్చారా, పాపులుగా వచ్చారా? మొదట వారందరూ కూడా యనమండుగురు కూడా పాపముతో ఉన్నవారే. ఆ పాపా నుంచి, చేప నుంచి దేవుడు విడిపించి రక్షించి తన బిడ్డలుగా స్వీకరించి
తన సొత్తుగా తన బిడ్డలుగా స్వీకరించి ఆయన యొక్క కృపలో కుటుంబాలని కట్టారు దేవుడు. ఇప్పుడు ఈ 8 కుటుంబాలు కూడా దేవుని చేత కట్టబడిన కుటుంబాలు. దేవునికి స్తోత్రం. ఎవరి చేత కట్టబడిన కుటుంబాలండి? దేవుని చేత కట్టబడిన కుటుంబాలు. ఈ 8 కుటుంబాలు ఏంటి? దేవుని చేత పిలువబడిన కుటుంబాలు, దేవుని యొక్క దీవులను పొందుకున్న కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొదటి యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ విధముగా దీవిస్తున్నారో ఆదికాండము 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 1 నుండి మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద పాగు ప్రతి పురుగును సముద్రపు చేపల మీదకిని కలుగును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. ఈ వాక్యాన్ని విత్తుచుండగా వినే చెవులు గ్రహించాత్మ లోబడే మనస్సు బిడలకిచ్చి నా మానవ సభ మరుగు చేస్తుని పరిశుద్ధాత్మ నాలో ఉంచి సూటిగా తేటగా బిడ్డలతో నాతో మాతో కూడా మాట్లాడి, ఇదిగో దేవా, ఈ దినాన్ని ఈ జగన్నాథపుర గ్రామ సంఘమును, సంఘ బిడ్డలను, గ్రామాన్ని, రాయికుదురు గ్రామాన్ని, గ్రామ ప్రజలను, చింతలపొడుగు గ్రామం గ్రామ ప్రజలను, మొగలతూరు సంఘము సంఘ బిడ్డలను, హైదరాబాద్ సంఘాన్ని సంఘ బిడ్డలను, గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ బిడ్డలకాలు దీవెనిచ్చి నాయన నా మానవ సభ మరుగు చేసి చూటిగా తేటగా బిడ్డలతో నాతో కూడా మాట్లాడి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని నిలబడింది. నేనైతే మాట్లాడువారు మీరు గనక మీరే చుట్టిగా మాట్లాడి అయ్యా నీ వాక్కులు మాకు వినిపించమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకునిచున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే నోవహు గారిని దేవుడు దీవిస్తా ఉన్నారు. ఇక్కడ ఏమని దీవిస్తూ ఉన్నాడు? ఆయన జలప్రలయం వెళ్ళిన తర్వాత జలప్రలయం నుండి నోవహు కుటుంబంతా రక్షించబడిన తర్వాత ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇదిగో నోవహు ఇక్కడ అంటున్నారు, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు భయమును అంటండి, ఇక్కడ ఏముండకూడదంట, భయమును భీతియును బెదరును, భయమును బెదురును అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు, నేలపాకు పురుగులకు, జలములను మత్స్యములకును వాటికి అన్నిటికి ఆ బెదురు ఎల్లును కలుగును గాక. అంటే వీళ్ళకి ఏముండకూడదు అని చెప్తున్నారండి. ఇంకా నోవహు గారి కుటుంబానికి ఇంకా మీరు భయపడవసరం లేదు. జలప్రలయం వచ్చి 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షము కురిసి ఆ వర్షంలో ప్రియ సహోదరులారా 150 దినాలు వారు వర్షంలో ప్రయాణం చేశారు. గనక వారు అదిరితోనూ బెదిరితోనూ భయముతోనూ వారు ప్రయాణం చేస్తారు. ఎక్కడ మునిగిపోతామో, ఎక్కడ కొట్టుకుపోతామో, ఏమైపోతామో అని వారు చాలా భయముతో, భక్తితో, చాలా భయముతో ఆ వాడలో వారు గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ వాడ ఎప్పుడైతే ఆ వర్షం ఆగి ప్రియ సహోదరులారా అరిరాత్రి 19కి ఎప్పుడైతే ఆ వాడ వెళ్ళి ఆగిందో, భూమి మీద నీళ్లు విక్కిన తర్వాత ఆ వాడలో నుంచి నోవహు గారిని కుటుంబాన్ని పిలిచి దేవుడు అంటున్నారు, అయ్యా మీరు ఏమాత్రము కూడా ఇంకా భయపడవద్దు, మీకు ఇంకా భయం లేదు, బెదురు లేదు. ఇదిగో మిమ్మల్ని నేను దీవిస్తూ ఉన్నాను. మీరు మళ్ళీ భూమి మీద ఫలించి భూమిని నిండించండి, మీరు మళ్ళీ అభివృద్ధి పొందండి, మీరు అసలు భయపడవలసిన లేదయ్యా అని చెప్పి దేవుడు నోవహు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన్ని నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ దినాన్ని మన మీద కూడా నోవహు గారి మీదకి జలప్రలయం వచ్చి ఆ ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నవారు, దేవుని మాట వినలేని ప్రతి ప్రజలు, ప్రతి మానవుడు కూడా తుడిసి పెట్టబడ్డారు. ఆ తుఫాన్లో కొట్టుకుపోయారు. నోవహు కుటుంబం ఒకటే నిలిచి ఉంది.
ఈ వాడలో. ఎందుకయ్యా అంటే నోవాహు కుటుంబము, నోవాహు గారు కూడా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి, నోవాహు గారు తాను, తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు ఎప్పుడూ కూడా నిత్యము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి నిత్యము దేవుని ఆరాధించే కుటుంబముగా నోవాహు గారి కుటుంబం ఉంది కనుకే ఆ నోవాహు గారి కుటుంబం భయంకరమైన జల ప్రళయాన్ని నుంచి రక్షించబడినట్లుగా ఈ లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి కాలంలో కూడా 2020లో భయంకరమైన కరోనా వచ్చి ప్రపంచ దేశాలు, మన భారతదేశాన్ని కూడా వణికించి ఎన్నో కొన్ని వేల కోట్ల ప్రజలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ, కొన్ని వేల కోట్ల ప్రజలు మృతి చెందినప్పటికీ కరోనా చేత నీవు నీ కుటుంబమును ఈ రోజు వరకు, నీవు నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు నోవాహు కుటుంబంలాగా ఎలాగైతే భద్రపరిచిన నోవాహు కుటుంబం ఒక వాడలో, దేవుడు తయారు చేసిన వాడలో ఎలా భద్రపరచబడ్డారో, ఈ రోజు దేవుడి యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కౌగిట్లో భయంకరమైన కరోనా నుండి 2020 నుండి 2024 వరకు కూడా ప్రియా సహోదరులారా మనమందరము దేవుని చేతిలో భద్రపరచబడినట్లుగా దేవుడు మనకి ఈరోజు గొప్ప సాక్ష్యాన్ని, సూచనను చూపిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? నోవాహు కుటుంబం రక్షించబడినట్లుగా కరోనా నుంచి, భయంకరమైన కరోనా నుంచి 2020 కరోనా, 2021 కరోనా, 2022 వరకు కూడా భయంకరమైన కరోనాతో అనేక కొన్ని వేల కోట్ల ప్రజలు చనిపోయారు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ 2024 ప్రియా సహోదరులారా ఈ మూడో నెలలో ఈ మొదటి పునరుద్ధాన దినాన్ని ప్రభు సన్నిధిలో మనమందరము కూడా చేరి ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన నామాన్ని ఉచ్చరింపజేసి, ఆయన పూజించి మరొక ఆయన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము దేవుడు మనకి ఇచ్చారు. ఈ రోజు మనం అందరము సజీవులుగా ఉన్నామంటే ఇది ఎవరిచ్చిన ఆశీర్వాదం అండి? ఎవరిచ్చారమ్మా? మనల్ని కొన్ని కోట్ల మంది చనిపోయారు కరోనా వచ్చి, కానీ ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే మనం అందరము దేవుని చేతిలో ఉన్నాం, దేవుని రెక్కల కింద ఉన్నాం, దేవుని యొక్క కౌగుట్లో మనం భద్రపరచబడినట్లుగా దేవుడు గొప్ప సాక్ష్యాలు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి జాడి పిల్లకి, పిల్ల జాడి తల్లికి లేక కొన్ని కోట్ల ప్రజలు చనిపోయారు. మా సైతము కూడా అయ్యగారికి కరోనా వచ్చింది, నాకు కరోనా వచ్చింది, బానుకు కరోనా వచ్చింది. ప్రియా సహోదరులు, అయినప్పటికీ మరణ పడక నుండి దేవుడు మమ్మల్ని లేవనెత్తారు. ఏమైపోతాం అనుకున్నాం, అందరూ భయపడ్డారు. మా చుట్టాలు, మా బంధువులే, మా సొంత సహోదరులే మా దగ్గరికి రాలేదు. చాలా మంది దైవజనులు పోలను చేసి బలపరిచి, అమ్మ మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి అని చాలా మంది దైవజనులు, ఈరవస్త్ర మండలంలో దైవజనులు పోలను చేసి మమ్మల్ని బలపరిచి, వాళ్ళు మరి కానుకలు కూడా పంపించి, ఫోన్ పై ద్వారా కానుకలు పంపించమ్మా మీరు ఫ్రూట్స్ తెచ్చుకుని తినండి, మంచి పదార్థాలు తెచ్చుకుని తినండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని బలపరిచారు. సంఘ బిడ్డలు కూడా మరి 3 సంఘాల పిల్లలు కూడా, జగన్నాథపురం సంఘ బిడ్డలు, మగలతూరు బిడ్డలు, హైదరాబాద్ సంఘ బిడ్డలు కూడా, వారు కూడా ఫోన్ ఫైల్ ద్వారా కానుకలేసి, అయ్యా మీరు భయపడవద్దు, అమ్మగారు అయ్యగారు మీరు భయపడవద్దు, మంచి ఫుడ్ తీసుకోనండి అని వారు కూడా మా కొరకు ప్రార్థనలు చేస్తూ వారు కూడా కానుకలు పంపించారు. ప్రియా సహోదరులారా, ఈ రోజు ఇలాగ సజీవులుగా ఉండి ఆ సజీవుడైన దేవాతి దేవుని యొక్క సువార్త, ఆయన విలువైన మాటలు, ప్రయోజకరమైన మాటలు, ఆయన యొక్క సువార్తని రోజు అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు, అనేక దేశాలు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామంటే దేవుడు మమ్మల్ని, మా కుటుంబాలను కూడా ఆయన బలిష్టమైన రెక్కలతో భద్రపరుచుకున్నారు. ఆయన కౌగిట్లో మా కుటుంబాన్ని కూడా భద్రపరుచుకున్నారు. నన్ను, అయ్యగారిని కూడా భద్రపరుచుకున్నారు. ఈ రోజు సంఘాన్ని భద్రపరుచుకున్నారు. ఈ రోజు సంఘాలను భద్రపరుచుకున్నారు. సంఘంలో చేసిన ఆత్మీయ బిడ్డల ప్రార్థన కూడా మమ్మల్ని కాపాడింది. మా ప్రార్థన మిమ్మల్ని కాపాడింది, మీ ప్రార్థన మమ్మల్ని కాపాడింది. మన అందరినీ కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నారు కనుక మనం అందరం సజీవులుగా మనం ఉన్నట్లుగా దేవుడు గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఈ రోజు నోవాహు కుటుంబం ఎవరి చేతిలో ఉందంటండి? అమ్మా ఇలా చూడాలండి, ఎవరి చేతిలో? దేవుని చేతిలో. దేవుణ్ణి చెప్పినట్లుగా వాడలోకి వెక్కారు గనక ఆ వాడలో వాళ్ళందరూ భద్రంగా ఉన్నారు. ఈ రోజు దేవుడు పిలుచుకున్నారు గనక మనమందరం దేవుడి చేతిలో ఉన్నాము గనక మనం అందరం ఎలాగున్నామండి? కరోనా నుండి తప్పించి, తాపజరాలు, విశ్వజరాలు, ఇలాగా భయంకరమైన వ్యాధుల నుంచి మనందరిని బ్రతికించి, రక్షించి, కాసు కాపాడి ఆయన యొక్క బలమైన రెక్కల తోటను మనందరినీ ఆయన రెక్కల నీడలో పెంచి మనందరినీ పోషించి సంరక్షిస్తూ ఉన్నారు, ఆయన భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకొక రెండో కుటుంబం మనం చూస్తే, ఇక్కడ నోవాహు కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం. ఇక్కడ రెండో కుటుంబము అబ్రహాం గారు. ఏంటి 12వ అధ్యాయము మొదటి నుండి, 12వ అధ్యాయం మొదటి నుండి, యెహోవా, అమ్మా వింటున్నారా? యెహోవా నీవు లేచి
నీవు లేచి నీ దేశము నుండి, అమ్మా, నీ జనుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండో కుటుంబం ఎవరయ్యా అంటే అబ్రహాం గారి కుటుంబం. అబ్రహాం గారి తండ్రి పేరు తెరాహ గారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు అబ్రహాం గారితో మాట్లాడారు. ఏమని? నేను చెప్పిన దేవుడైన ఇక్కడ యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసేదను. సపరగొడి దేవుని మనం మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం గారు తన తండ్రిని విడిచి, తన ఇంటిని, తన దేశాన్ని విడిచి, తన తండ్రిని విడిచి, తన బంధువులు విడిచి, దేవుడు చెప్పిన దేశానికి అబ్రహాం గారు ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళారో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. అమ్మ ఇలా చూడాలి. పిల్లలు తిరగొద్దని చెప్పమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పింది చెప్పినట్లుగా అబ్రహాం గారు దేవుని మాటకి విధేయత కలిగి, దేవునికి లోబడి, దేవుని అందు భయభక్తులు కలిగి, దేవుడు చెప్పగానే, దేవుడు పిలవగానే అబ్రహాం గారు లోబడి దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళారండి. వెళ్ళగానే అక్కడ దేవుడు అబ్రహాం గారు అక్కడ గుడారం వేసి, అక్కడ ఒక బలిపీఠము కట్టి, దేవునికి బలర్పించి, ఆనాటి నుండి దేవుని ఆరాధించి, దేవుని తట్టు తిరిగి, దేవునికి లోబడి, దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి నచ్చినట్లుగా, దేవునికి ఇష్టడుగా అబ్రహాం కుటుంబం జీవించబడుతూ ఉన్నారు. ప్రియా సహోదరులారా, అబ్రహాం గారిని దేవుడు దీవించారు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చారు, ఎండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, పశువులను, దాసీలను ఇచ్చి, అయితే సంతానం లేకపోతే సంతానం కూడా గుడ్రాలైన శారాన్ని దర్శించి కుమార్ని ఇషాకును కూడా దేవుడిచ్చి, ఇటు ఎండి బంగారమును, దాసీలను, పరివారును, సమస్తమును కూడా విస్తారమైన ఆస్తి, తన లెక్కకు మించిన ఆస్తి దేవుడిచ్చి సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహించారు. ప్రియా సహోదరులారా, ఈ గొప్ప ఆశీర్వాదం ఇచ్చి దేవుడు అబ్రహాం గారిని కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం గారు ఆశీర్వదించబడటానికి కారకులు ఎవరు అంటే అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించారు. అబ్రహాం గారు దీవించబడటానికి కారకులు ఎవరు? దేవుడు. దేవుడి మాట అబ్రహాం గారు విన్నారు గనక, అబ్రహాం గారు దేవుడు చెప్పిన దేశానికి వచ్చారు గనక, దేవుడు చెప్పిన స్థలానికి వచ్చారు గనక అబ్రహాం గారు దేవుడు దీవించారు అబ్రహాంని. ఈ రోజు నా ప్రియ సహోదరులారా, విశ్వాసులారా, నా సహోదరి సహోదరులారా, దేవుడు కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నీకు నేను సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఇదిగో నా కాడి ఎట్లా మోయాలి మీకు నేర్పుదును, అది తేలికగాను సులభముగా ఉంటుంది. మీరు లోకములో ప్రయాస పడకండి, ఈ సూర్యుడి కింద పడుతున్న మీ ప్రయాసమంతా వ్యర్థమే. మీరు నా యొద్దకు వచ్చినట్లయితే, నా పిలుపుకు లోబడినట్లయితే, నా స్వరానికి మీరు లోబడినట్లయితే, నా యొద్దకు మీరు వచ్చినట్లయితే మీకు నేను సమాధానం కలగజేస్తాను. నాతో మీరు సవాసం చేస్తున్నట్లయితే మీకు సమాధానం కలగజేస్తాను. అలాగే మీకు మేలు కూడా కలగజేస్తాను. మిమ్మల్ని నేను మీ నామాన్ని గొప్ప చేస్తాను అని చెప్పి అబ్రహాం గారిని పిలుస్తారు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారి నామం అంటే ఏమైందంటండి? గొప్ప చేశారంట. ఉన్నతమైన ఎండి బంగారాలతోనూ, పశువులతోనూ, పాడి పంటలతోనూ, పిల్ల పాపలతోనూ, అట్టైశ్వర్యాలతోనూ, తన ఆస్తి ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె తన ఆస్తి లెక్కకిని తూర్పు పరవడు ఉత్తర దర్శనానికి వ్యాపించి విస్తారమైన ఆస్తిని దేవుడిచ్చారు అబ్రహాం గారికి. ఎందుకు ఎంత గొప్ప ఆస్తి, ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడు అవటానికి అబ్రహాం గారు అతడు కేవలం చేసిన పని ఒకటే, దేవుని మాటకి లోబడుట. ఎవరి మాటకి లోబడ్డారండి? అయినా దేవుని మాటకి లోబడి దేవుడు చెప్పిన స్థలానికి, చెప్పిన దేశానికి అతను వెళ్ళినందుకు దేవుడు అబ్రహాం గారిని తన నామాన్ని గొప్ప చేశారు. నోవహ గారిని, నోవహ కుటుంబము రక్షించబడి దీవించబడటానికి నోవహ గారు దేవుడు చెప్పింది చేసి తాను తన కుటుంబం వాడలో ప్రవేశించారు. ఇక్కడ రెండు కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నోవహ గారి కుటుంబము, అబ్రహాం గారి కుటుంబము. వీరిరువురు, అబ్రహాం గారు, నోవహ గారు కూడా ఎవరి మాట విన్నారండి?
దేవుని మాట విన్నారు. ఈ రోజు కూడా మీరు అనేక దీవెనలు పొందుకుంటున్నారంటే, ఈ రోజు ఇంతగా మీరు హెచ్చించబడుతున్నారంటే, మీరు కూడా ఎవరి మాటకి లోబడ్డారు? దేవుని మాటకి, దేవుని యొక్క పిలుపుకు, దేవుని మాటకి మీరు విధేయత కలిగి దేవునికి లోబడి ఆయన పిలవగా ఆయనకి లోబడి ఆయన ఎద్దకు వచ్చారు కనుక ఈ దీవెనలు మీరు కూడా పొందుకుంటున్నట్లుగా చూస్తున్నాం. మరొక మాట